ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఈడీ దర్యాప్తు జోరందుకుంది. నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థకు నిధులు చెల్లింపులు చేశారనే ఆరోపణలపై అధికారులు నిగ్గు తేల్చనున్నారు. మాజీ మంత్రి కేటీఆర్, హెచ్ఎండిఏ అప్పటి కమిషనర్ అరవింద్ కుమార్, విశ్రాంత చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డికి నోటీసులు పంపారు. ఈ నేపథ్యంలో రేపు బిఎల్ఎన్ రెడ్డి, ఎల్లుండి అరవింద్ కుమార్, ఈ నెల 7న కేటీఆర్ ఈడీ విచారణకు హాజరు కానున్నారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఈడీ దర్యాప్తు జోరందుకుంది. నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థకు నిధులు చెల్లింపులు చేశారనే ఆరోపణలపై అధికారులు నిగ్గు తేల్చనున్నారు. మాజీ మంత్రి కేటీఆర్, హెచ్ఎండిఏ అప్పటి కమిషనర్ అరవింద్ కుమార్, విశ్రాంత చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డికి నోటీసులు పంపారు. ఈ నేపథ్యంలో రేపు బిఎల్ఎన్ రెడ్డి, ఎల్లుండి అరవింద్ కుమార్, ఈ నెల 7న కేటీఆర్ ఈడీ విచారణకు హాజరు కానున్నారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఈడీ దర్యాప్తు జోరందుకుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ లైన్లో అందిస్తారు. ఉషా, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రవంతి. ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే హైకోర్టులో తీర్పును రిజర్వ్ చేసింది. ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించి A2, A3లుగా ఉన్నటువంటి అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి ఈ ఇద్దరిని కూడా రేపటి నుంచి 2వ తారీఖున ఒకరిని, అలాగే 3వ తారీఖున మరొకరిని ఇద్దరిని కూడా విచారించనుంది. అలాగే 7వ తారీఖున కేటీఆర్ ని ఏదైతే A1 గా ఇప్పటికే ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి A1 గా ఉన్నటువంటి కేటీఆర్ ను 7వ తారీఖున విచారించనుంది. ఓవరాల్ గా ఈ కేసుకి సంబంధించి ఈ ఫార్ములా ఈ కేసు నిబంధనల విరుద్ధంగా విదేశీ సంస్థకు నిధులు చెల్లింపు చేశారనే ఆరోపణల మీదే ఈ అధికారులకి సంబంధించినటువంటి అకౌంట్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలించడానికైతే ఏసీబీ అయితే రేపటి నుంచి విచారించడానికైతే హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం రేపటి నుంచి విచారించనుంది. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఈ కేసులో ఏసీబీతో పాటు ఈడీ కూడా ఎంటర్ అయింది కాబట్టి ఈడీ కూడా ఈ దీనికి సంబంధించి ఫార్ములా ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు 2, 3వ తారీఖున అరవింద్ కుమార్, అలాగే ఈ బిఎల్ఎన్ రెడ్డిని, 7వ తారీఖున కేటీఆర్ ని పూర్తి స్థాయిలో ఈ నిధులకు సంబంధించి ఎఫ్ఈఓ కంపెనీకి ఎలా మళ్ళాయి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి ఎంత మేరకు తరలించారు, అలాగే ఎఫ్ఈఓ ట్రాన్సాక్షన్స్, అలాగే ఫెమా ఉల్లంఘన వీటన్నిటిని కూడా బేస్ చేసుకుని ఈడీ ఇందులో ఎంటర్ అయింది కాబట్టి పిఎంఎల్ఏ యాక్ట్ భారీగా ఇందులో ఉల్లంఘించారు, నిబంధనలు విరుద్ధంగా కూడా ఈ మొత్తం కూడా చేశారన్న కోణంలోనే ఈడీ కూడా ఎంటర్ అయింది కాబట్టి రేపటి నుంచి వరుసగా ఈ దర్యాప్తు అయితే కొనసాగుంది. ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ మొత్తాన్ని కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఏదైతే రికార్డు చేసిన అనంతరం వీరి దగ్గర ఉన్నటువంటి సమాచారం మేరకు కేటీఆర్ ని కూడా పూర్తి స్థాయిలో విచారించడానికైతే 7వ తారీఖు సిద్ధంగా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఏసీబీ కేవలం దానకిషోర్ స్టేట్మెంట్ మాత్రమే రికార్డు చేసింది. హైకోర్టు ఉల్లంఘనలు ఏదైతే హైకోర్టు తీర్పుకి సంబంధించి ఉత్తర్వులు జారీ అయిన మరుక్షణమే కేటీఆర్ కి సంబంధించి కూడా విచారణ, అలాగే అరెస్టులు ఈ రెండు కూడా సమన్వయంగా జరిగే అవకాశం కూడా లేకపోలేదు. శ్రవంతి. రైట్ ఉషా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.